అందరికీ నమస్కారం అండి. వాయిస్ ఆఫ్ మోహన్ దండి ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు రెసిడెన్స్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒక వ్యక్తి ఆ ప్రాంత నివాసి అని ప్రభుత్వానికి తెలిపే ధృవపత్రమే ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటాం మనము. అయితే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పొందడానికి ఆ వ్యక్తి కనీసం 6 నెలల పాటు ఆ వ్యక్తి ఒక ప్రాంతంలో స్థిరంగా నివసిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి మనం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అయితే ఏ సందర్భంలో మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరమైతే అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి కార్డులో అడ్రస్ మార్పు కోసం కానీ, తర్వాత రేషన్ కార్డు పొందడానికి కానీ, ఏదైనా బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ పొందడానికి కానీ అటువంటి సందర్భంలో మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరమవుతుంది. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ను ఆధారంగా మనకు ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు, తర్వాత ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్లకు భర్త పేరు చిరునామా మార్చుకోవడానికి మనకు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మనం మీ సేవలో అప్లై చేసేటప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేటు, భర్త యొక్క ఆధార్ కార్డును పొందుపరిచి రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసము అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు వారి యొక్క ఆధార్ కార్డును జతపరిచి వారు రెసిడెన్స్ సర్టిఫికేట్ పొందవచ్చు.